హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద కట్టె పొంగల్ రెసిపీ తయారు చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు నైటే వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉండాలి. సాల్ట్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, మిరియాలు, ఆయిల్, అల్లం ముక్కలు 1 ఇంచు అల్లం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా రైసు పప్పు ఉడికించుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్, అట్లనే 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు, ఆ చొప్పున 1:2 వాటర్. సాల్ట్ యాడ్ చేసుకుందాం. మొత్తం 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ సాల్ట్, అట్లాగే దానిలో కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు యాడ్ చేసుకున్నాం ఆ వాటర్లో. దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇది ఉడికిందా లేదు చూద్దాం. ఉడికిపోయింది. ఇదిగో ఈ మాదిరిగా ఉడకాలి, చాలా మెత్తగా అవ్వాలి. ఇంత జారుగా ఉంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుద్ది. దించేసుకుందాం. దించేసి తాలింపు పెట్టుకుందాం. బాణలి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ముందుగా అల్లం యాడ్ చేసుకున్నాం. పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలు, జీడిపప్పు, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. కరివేపాకు యాడ్ చేసుకున్నాం. కొంచెం ఇంగువ, చిటికెడు.
ఈ తాలింపుని మిశ్రమంలో పోస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. అంతే, వేడి వేడి కట్టె పొంగల్ రెడీ. నేను తయారు చేసిన కట్టె పొంగల్ మా అబ్బాయి టేస్ట్ చూస్తున్నాడు. మిరియాలు ఘాటుగా, జీడిపప్పులు అక్కడక్కడ తగులుతా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.